చక్రవర్తి బాబు గారు, సాక్షితో మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ ఆల్ టు. మీ గడ్డం నెరుస్తుంది, మొహం మాత్రం చిన్నపిల్లల మొహం అయిపోతుంది. వెల్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. పూజా భట్ అమితాబ్ బచ్చన్ గారిని ఒక క్వశ్చన్ అడిగింది. జుట్టుకి రంగేశారు, గడ్డానికి వేయలేదు, గడ్డం దగ్గరికి వచ్చేసరికి రంగు అయిపోయిందని. రంగు అయిపోయిందా? సో ఇస్ దిస్ డెలిబరేట్ టు కీప్ ఇట్ గ్రే? యా, ఇది గడ్డం వరకు. అండ్ యాక్చువల్లీ గ్రే ఐ వాంటెడ్ హెయిర్ కూడా గ్రే ఉంచుదాం అనుకున్నా, కానీ కొన్ని సినిమాల వల్ల ఐ హావ్ టు మేక్ ఇట్ డార్క్. అండ్ అగైన్ ఒకసారి డార్క్ చేసిన తర్వాత గ్రే కష్టం, మళ్ళీ రావడం టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద గ్రే. హీరో పాత్రల్లో మీకు తిరుగులేని స్థానం, అక్కడి నుంచి ఇప్పుడు విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్కి వస్తున్నారు. మీ దృష్టిలో ఇది ప్రమోషనా, డిమోషనా? నేను యాక్టర్గా వచ్చానండి. ఫస్ట్ ఇండస్ట్రీకి యాక్టింగ్ చేయాలి, అఫ్కోర్స్ హీరోగానే చేయాలనేది వచ్చాను. హీరోగా చేశాను చాలా సినిమాలు. అండ్ ఇప్పుడు కూడా నేను యాక్టింగే చేస్తున్నాను. సో ఐ వాంట్ బీ అన్ యాక్టర్ మోర్ దెన్ అ స్టార్. దెర్ వాజ్ అ క్లాష్ మైండ్లో, దెర్ వాజ్ అ మేజర్ క్లాష్. ఎట్లా ఏంటి అనేది క్లాష్ అబౌట్ నాట్ విలన్ చేయాలా, క్యారెక్టర్ చేయాలా, హీరో చేయాలా అనేది క్లాష్ కాదు. ఎలా సర్వైవ్ అవ్వాలి మార్కెట్లో అనేది క్లాష్. ఇట్ వాస్ క్లియర్ దట్ హీరోగా నా మార్కెట్ అయిపోయింది. లెజెండ్ సినిమాను నటించారు, కంప్లీట్ జస్టిస్ చేశారా లేదా అంటే రకరకాల క్రిటిక్స్ వాదనలు డిఫరెంట్గా ఉంటాయి. మీరేం ఫీల్ అయ్యారు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు? చేసేటప్పుడు చాలా బాధపడ్డాను. మంచి చేయాలని, మంచిగా ఉండాలని అనేది నా ఒరిజినల్ క్యారెక్టర్. బట్ వెన్ కేమ్ టు లెజెండ్ అన్ని రకాలు చేస్తా ఉన్నా, ఇంక్లూడింగ్ హీరోయిన్ చంపేయటం. ప్రతిరోజు దాదాపు 2:33కి లేచి రాత్రిపూట బోర్ నేడ్చి పడుకునేవాడిని చేసిన పర్ఫార్మెన్స్ వాజ్, ఈవెన్ ఐ వుడ్ సే ఇట్స్ గుడ్. ఐ వోంట్ బీ మోడెస్ట్ అబౌట్ ఇట్. సో నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనేది ఒకటి. సో ఆల్వేస్ బిగినింగ్ నుంచి చూసుకుంటే స్వప్న, కెరియర్ వైజ్ ఐ ట్రై టు బ్రేక్ ఆల్ ద రూల్స్. అవును, అది ట్యూన్ అయ్యాను నేను కొంతవరకు. ఇది అంతఃపురం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ దెన్ అనుకోకుండా ఒకరోజు వీటిల్లో నేను అవసరం లేనప్పుడు కూడా క్యారెక్టర్స్ చేశాను. అవును, వెన్ ఐ వాజ్ డూయింగ్ వెల్ ఆల్సో. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ కూడా దే సేయింగ్, మీరు అంతఃపురం లాంటి సినిమాలు చేస్తే సూసైడ్ చేసుకుంటాం, మీరు హీరో, మీకు హీరోయిన్ లేదు, ఇట్లాంటి ఈ పిచ్చ ఊహల్లో ఇంకా ఉండిపోయారు జనాలు. హీరోయిన్ ఉంటేనే హీరో, యాక్షన్ ఫైట్లు చేస్తేనే హీరో, సాంగ్లు పాడితేనే హీరో. బట్ అంతఃపురంలో ఐ స్టిల్ ఫీల్ ఎస్ అ హీరో, అండ్ దట్స్ మై ఇప్పటికీ అప్ టు డేట్. అంతఃపురం ఇస్ మై బెస్ట్ ఫిల్మ్ ద క్యారెక్టర్ వైజ్. మళ్ళీ నేనే చేయలేను అంత బాగా. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బ్రేక్ ద రూల్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సినిమా అంటే ఇలాగే ఉండాలి, హీరో అంటే ఇలాగే ఉండాలి, ఇలా చేయకూడదు హీరోలు. అలా లైఫ్లో రూలే లేదని నా ఫీలింగ్. ఉన్నా బెండ్ దెమ్ ఆర్ బ్రేక్ దెమ్ అనేది ఫస్ట్ నుంచి నాకు ఇష్టమైన థాట్ అనమాట అది. ఇంకో ట్యాబు మనకేంటంటే, ఒకసారి విలన్ చేస్తే ఇంకా విలనే అనేది ఫిక్స్ అయిపోతారు అందరూ. అలా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం దట్ ఈస్ తెలుగు ఇండస్ట్రీలో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. విలన్ జగపతి బాబు వెళ్తే ఎలా ఉంటాడు అంటే, మిగతా క్యారెక్టర్స్ బోల్డ్ ఉంటాయి. వై కాంట్ ఐ డూ అదర్ క్యారెక్టర్స్? లైక్ వాట్? మహేష్ బాబుకి డాడీ మీరంటే చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. వెల్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. బట్ ఇట్ విల్ బి కన్విన్సింగ్. బట్ ఎక్కడ ఈగో అడ్డురాదా మీకు? ఇటువంటి సిచ్యువేషన్స్లో వి ట్రై టు అవాయిడ్ కాలింగ్ డాడీ అని కానీ, నానా అని కానీ. ఎందుకంటే గబుక్కని ఆడియన్స్ నవ్వకూడదు. సో అది ఆ పేరు, ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. అండ్ సో వాట్, ఐ హ్యావ్ అ డాటర్ హూ మై గాట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 28. మహేష్ బాబు ఇస్ వెరీ యంగ్. మేబీ ఈ ఏజ్లో ఐ వుడ్ హ్యాడ్ సన్ లైక్ దాట్. సో న్యాచురల్గానే వెళ్దాం లైఫ్లో. మీకు స్పేస్ తగినంతగా క్రియేట్ అయిందా? బికాస్ మీలాంటి ఒక విలన్నో, క్యారెక్టర్ ఆర్టిస్ట్నో నిలబెట్టాలంటే మీకు ధీటుగా ఒక హీరో ఉండాలి. ఎవరో చిన్నపిల్లలు చేసి ఒక చిన్న ఫ్లిక్లో మిమ్మల్ని పెట్టేసి అలా తీసేయలేరు. డూ వీ హ్యావ్ హీరోస్ టు జస్టిఫై అ విలన్ లైక్ జగపతి? ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ఎనఫ్ హీరోస్. కాకపోతే నేను మళ్ళీ చిన్న మిస్టేక్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ లెజెండ్ తర్వాత కొన్ని సినిమాలు చేశానట, మళ్ళీ చిన్న సినిమాలు. దెర్ వేర్ థింగ్స్ ఐ డిడ్ బికాజ్ ఐ వాంటెడ్ టు బ్రేక్ రూల్స్ అగైన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ ఉన్నాడు, హీ డస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. విలన్ చేస్తాడు, ఫాదర్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. Is that where you want to be? Yeah, see, I'm looking for a Big B, a Prakash Raj, Nana Patekar, Srihari, Srihari, and Pran, Zanjeer lo Pran. I'm looking for all sorts of characters. సినిమా ఆడితే నా లక్కు, నాకు మంచి పేరు వస్తుంది నేను బాగా చేసి ఉంటే, లేకపోతే నాకు అసలు సంబంధమే లేదు. లింగా కూడా నేను అసలు ఫోన్ చేసి అడగల, ఎలా ఉంది సినిమా అని కూడా అడగల. రజనీ గారి సినిమా, దో ఐ లైక్ హిమ్ సో మచ్,
సినిమా గురించి అడగల బికాస్ ఇట్స్ నాట్ ఇన్ మై మైండ్ ఎనీమోర్. అంటే ఇక్కడ ఫర్గివ్ మీ ఫర్ ఆస్కింగ్, ఇక్కడ కొంచెం ఫాల్స్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. ఇంకా మనం ఇంకా ఎదగల. ఇండస్ట్రీ ఎదగాలంటే కొత్త థాట్స్ రావాలి, కొత్త స్కూల్ రావాలి, కొత్త ఫీలింగ్ రావాలి. ఇలా కూడా చేయొచ్చు సినిమాలు అని, ఇలాగే చేయాలి సినిమాలని ఎక్కువ మంది ఫిక్స్ అయిపోయారు. ఇలా కాదు ఇలా కూడా చేయొచ్చు అనేది ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నేను చేయలేనిది నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. నేను చేయలేను ఈ క్యారెక్టర్. ఏం చేయలేరు మీరు? నేను డాన్స్ చేయలేను, భారీ ఫైట్స్ చేయలేను. ఓకే, ఎమోషనల్ ఐ కెన్ డూ, కామెడీ ఐ కెన్ డూ. సందడి చేశాను, మొన్న పిల్ల నువ్వు లేని జీవితం చేశాను, హనుమాన్ జంక్షన్ చేశాను, సో మెనీ ఫిల్మ్స్ ఐవ్ డన్. కామెడీ కూడా చేశాను. మిమ్మల్ని ఇంకా కూడా ట్రాన్సిషనింగ్ హీరోగా చూస్తున్నారు కానీ పూర్తి స్థాయి విలన్గా ఇప్పుడు కూడా విలన్ కావాలంటే బాంబే నుంచి తెచ్చుకుంటారు. డైలాగులు రాకపోయినా సరే మీకు భాష వచ్చు, స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది, చూడటానికి బాగుంటారు. 3 సార్లు చెప్తున్నాను అనుకుంటా. బట్ వేర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ ఇస్ అన్నీ ఉండి కూడా ఇంకా యూఆర్ నాట్ ఆన్ టాప్ ఆఫ్ పీపుల్స్ మైండ్ ఫర్ అ విలన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ అండి, ఐ డోంట్ హర్ట్ ఎనీబడి, బట్ అంతఃపురం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వంశీ ఖచ్చితంగా చెప్పాడు నువ్వు చేయలేవు ఈ క్యారెక్టరు, ఇది నీది కాదు, ఇది నువ్వు సౌందర్య హస్బెండ్ చేయి, సాయి కుమార్ విల్ డూ దిస్ క్యారెక్టర్. సో దే వాజ్ డిస్కషన్ అండ్ చాలా రోజులు తను తిరిగి అలిసిపోయి సరే చేయండి అని చిరాగ్గా అన్నాడు. నీ ప్రాబ్లం ఏంటి వంశీ అంటే, మీరు చేయలేదు సార్, మీకు అర్థం కావట్లేదు అన్నాడు. నేను చెప్పా వంశీ నేను 2 రోజులు షూట్ చేస్తా, చేసి నేను చేయలేకపోతే సరిగ్గా నన్ను తీసేయి, నేను ప్రెస్ మీట్ పెడతా, ఆ ఖర్చులో 2 రోజుల ఖర్చుని ఇచ్చేస్తా, ప్రెస్ మీట్ పెట్టి నేను చేయలేకపోయాను ఐఎమ్ సారీ అనేది నేను చెప్తా. బికాజ్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండబట్టే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను అనమాట. సో అట్లాగే సేమ్ థింగ్ అండి. ఇందాక ఐ డోంట్ పీపుల్ టు గెట్ హర్ట్ అంటే టెంపర్ అనే సినిమా చూశాను నేను. అది చూసి పోసాని మురళి క్యారెక్టర్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు పోసాని మురళి అండ్ జగన్, నేను చేసి ఉండాలి అనేది నేను ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే పోలీస్ ఆఫీసర్గా చాలా సినిమాలు చేసి ఉన్నాను, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా. అటువంటి ఆఫీసర్గా నేను ఒక హీరోకి, ఎన్టీఆర్ లాంటి హీరోకి నేను సెల్యూట్ చేయను సార్ అంటే దాని వాల్యూ వేరు. ఆ తర్వాత హీరో నచ్చి, హీరో చేసే పనులు నచ్చి సెల్యూట్ చేస్తే నేను చేసినప్పుడు దాని వాల్యూ ఎట్లా ఉంటుంది, అప్పుడు దాని హీరోయిజం వేరేగా ఉంటుంది. లైక్ దాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇక్కడ రైటర్స్ కమ్ ఇన్ టు ప్లే. వాళ్ళు కనుక ఆ థాట్ పెట్టుంటే క్యారెక్టర్ ఇంకో రకంగా తీసుకెళ్ళారు. అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తే అది ఆ క్యారెక్టర్ ఎలివేటెడ్. ఐ కెన్ ప్రామిస్ యూ స్ట్రైట్ అవే, అరగన్స్ కాదు, ప్రైడ్ కాదు, బట్ ఐ కెన్ డెఫినెట్లీ ప్రామిస్ నేను చేస్తుంటే ఆ సినిమా ఇంకో 7-8 కోట్లు చేసేది ఎక్కువ గ్యారంటీగా. బికాజ్ పక్కన ఇంకో సాలిడ్ క్యారెక్టర్ అండి. ఇది జగన్కి చెప్పగానే అయ్యో అసలు ఆలోచనే రాలేదండి నాకు అని, గణేష్ అసలు మీరు చేస్తారో అనుకోలేదండి, అందరూ అనుకుంటున్నారు నేను చేయనని, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ డిసైడింగ్ చేయడు ఇది, లేదా డబ్బు ఎక్కువ, వాట్ ఎవర్ వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. సో నా బాధ ఏంటంటే ఇక్కడ అట్టా చేసుంటే ఒక టెంపర్ అనే సినిమా ఇంకా అలా పైకి లెగిసుంటే మన ఇండస్ట్రీకి మంచిది, ఇంకో మంచి సినిమా సాలిడ్గా వస్తుంది. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఫ్లైట్ దిగితే కానీ అసలు ఇక్కడ స్టార్ కావట్లేదు. వేరే ఊరి నుంచి పొరుగింటి పుల్లకూర ఎప్పుడు రుచి కదా. అదే బాంబేలో 2 సినిమాలు చేస్తే అప్పుడు ఇక్కడ బిజీ అవుతుంది. పర్టికులర్గా కొంతమంది హీరోలతో మిమ్మల్ని లింకప్ చేశారు, దానికి కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఎవరికి చేయలేదు, అందరికీ చేశారు, నేను ఒక్కనే స్పెషల్. సౌందర్య గారు, విమలా రామన్, ప్రియమణి, ఈ ముగ్గురేనా జగపతి బాబు గారికి ఇంకెవరన్నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుతున్నారు. నేను మీ రూమ్కి వెళ్ళి మాట్లాడినా ఓపెన్గా వెళ్తాను, ఎవడో చూడనప్పుడు వెళ్ళను. అది కేవలం అక్కడ మాటలే జరిగి ఉంటాయి, ఇంకేం జరుగుండపోవచ్చు. బట్ రూమ్కి వెళ్ళాడు, చూసాము మేము, 1 గంట సేపు లోపల ఉన్నాడు, అది చాలు. కొంతమంది కమ్మోళ్ళు, సపోజ్ వి కమ్మోళ్ళు, ఇంత పెద్ద కమ్మ ఫ్యామిలీ, వీరమాచినేని ఫ్యామిలీ అంటే 4 ఫ్యామిలీలో గొప్ప ఫ్యామిలీ అది. అటువంటిది ఒక తెల్లాడు సచ్చినాడు, ఆ సచ్చినాడుని చేసుకుంటాందా అనేది ఒక టాపిక్. జగపతి బాబు గారు, మీరు మల్టీ హీరోయిన్స్తో రొమాన్స్ చేశారు, అసలు హీరోయిన్ లేకుండా కూడా నటిస్తున్నారు. ట్రాన్సిషన్ హీరోయిన్ లేకుండా ఎలా అనిపిస్తుంది తెర మీద? బాధగా అన్ని రకాలుగా చెప్తున్నాను నేను. బికాజ్ ఐ ఆల్వేస్ థాట్ క్రియేషన్ అంటే విమెన్ అని, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అది మదర్ కార్డ్ నుంచి అవ్వచ్చు. సో నాకు అంత ఇష్టం, రెస్పెక్ట్ కానీ, ఐ మీన్ యూ టేక్ ఇట్ as more as respect and everything. That's why I love all my heroines also liked me. సో ఇక్కడ అఫ్ కోర్స్ ఆ లోట్ అనేది, న్యాచురల్ ఫీలింగ్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్ అనేది ఇట్ ఈస్ మిస్సింగ్. తెర మీద మిస్ అవుతున్నారు.
బట్ పర్టికులర్గా కొంతమంది హీరోలతో మిమ్మల్ని లింకప్ చేశారు, దానికి కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఎవరికి చేయలేదు, అందరికీ చేశారు, నేను ఒక్కనే స్పెషల్. సౌందర్య గారు, విమలా రామన్, ప్రియమణి, ఈ ముగ్గురేనా జగపతి బాబు గారికి ఇంకెవరన్నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుతున్నారు? ఇంకెవరన్నా అందరి పేర్లు చెప్పి నువ్వు పని అయిపోతుంది. సో దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఎనీ ఆఫ్ దట్. నేను ఐ వోంట్ సే దాట్. అలా అబద్ధం అన్ను, కానీ కొంత నిజం ఉంటుంది, కొంత అబద్ధం ఉంటుంది అంట. కొంత ఎగ్జాజరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎగ్జాజరేషన్ అంటే ఇప్పుడు నాతో ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టు వాట్ ఎవర్ ఐ డూ ఇస్ ఓపెన్. ఏంటి రూమ్కి వెళ్ళి మాట్లాడినా ఓపెన్గా వెళ్తాను, ఎవడో చూడనప్పుడు వెళ్ళను. అది కేవలం అక్కడ మాటలే జరిగి ఉంటాయి, ఇంకేం జరుగుండకపోవచ్చు. బట్ రూమ్కి వెళ్ళాడు, చూసాం మేము, ఒక గంట సేపు లోపల ఉన్నాడు, అది చాలు. అదే ఎగ్జాజరేషన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ జరిగేది మాటలే. బికాజ్ ఐ లవ్ ద కంపెనీ ఆఫ్ విమెన్, దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. మగాళ్ళు ఎందుకంటే బోరు. వీటన్నిటితో పాటు ఎలాగో ఒకే లైన్లో అడిగేస్తున్నాం కాబట్టి, స్మోకింగ్ అలవాటు చూసి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఆందోళన పడలేదా, ఆపేయమని చెప్పలేదా? డెఫినెట్గా చెప్పుంటారు ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, ఇఫ్ నాట్ ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ చెప్పారా? ఫ్రెండ్స్ ఎందుకు చెప్తారు కానీ, చెప్పరా? ఫ్రెండ్స్ అనే దానికి అర్థాలు చాలా ఉన్నాయండి, సో అది పక్కన పెడితే ఒక రెండు అర్థాలు మాకు చెప్పండి, తర్వాత మనం స్మోకింగ్ గురించి మాట్లాడదాం. ఏది ఫ్రెండ్స్ అనేదానికి అంటే, డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్? యాక్చువల్లీ ఉన్నారా మీకు? తక్కువేనండి. బికాజ్ మీరు ఎప్పుడు ఎలా కనిపిస్తారంటే యూఆర్ వెరీ సెన్సిటివ్, వెరీ ఇమోషనల్, బట్ అట్ ద సేమ్ టైం చాలా అలూఫ్గా కూడా కనిపిస్తారు. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ అండి బేసిక్లీ. యా, ఎక్కువ మిక్స్ అవ్వను. ఎందుకంటే ఐ డోంట్ నో, నాకు ఐ డోంట్ కనెక్ట్ వెరీ ఈజీలీ విత్ పీపుల్, బికాస్ అవసరమైనప్పుడు వాళ్ళు ఉంటారు అనేది నా ఫీలింగ్. అవసరమైనప్పుడు ఉండటం అంటే ఏంటి, నిజంగా నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఐ నీడ్ దిస్ పర్సన్ ఇమ్మీడియట్లీ అంటే అక్కడ ఉండాలి. నేను ఉంటా, అన్నీ వదిలేసి నేను ఉంటా. ఐ యూస్ టు అట్లీస్ట్. సో అది నాకు ₹1,00,000 పోయిందా, అక్కడ ₹1,00,00,000 పోయిందా, లేకపోతే ఇక్కడ ఫీల్ అవుతారా, అక్కడ ఫీల్ అవుతారా, లేదా నేను స్ట్రెయిన్ అవుతున్నానా, ఏమీ ఆలోచించకుండా ఆ క్షణం వెళ్ళిపోతాను నేను. బట్ ఐ సీన్ సో మెనీ థింగ్స్ వేర్ అసలు అవసరమైనప్పుడు ఉండట్లేదు. మీకు అయిందా అలాంటి ఎక్స్పీరియన్స్? యా ఆఫ్ కోర్స్ అయ్యింది కాబట్టి చెప్తున్నా. హర్ట్ అయ్యారా బాగా? ఈ హర్ట్ కంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను అంతే. ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐ రియలైజ్డ్ ఇట్. ఆన్ ద పర్సనల్ సైడ్, ఇటీవల మీ ఫ్యామిలీలోని ఇద్దరు కీలక వ్యక్తులు, ఒకళ్ళు లోకల్ నుంచి వెళ్ళిపోయారు, నాన్నగారు, ఒకరు మీ ఇంట్లో పెరిగిన అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోయింది. ఆ లోటుని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాన్నగారిది యాక్చువల్లీ ఐ వాంట్ పీపుల్ టు నో వన్ థింగ్ అండి. ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉన్నారు ఒక ఏజ్ వరకు. ఆ తర్వాత ఆయన ఫ్రీ అయిన తర్వాత నేను బిజీ అయిపోయాను. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఉన్నప్పుడు మనుషుల వాల్యూ తెలుసుకోవాలనేది నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఈ ఏజ్ తర్వాత, ఆయన పోయిన తర్వాత. అది ముందే అంటే కొంచెం టైం కేటాయించి నేను అది సినిమాలు కొంత పక్కన పెట్టి ఐ షుడ్ హవ్ స్పెండ్ టైం విత్ హిమ్ అనేది ఇప్పుడు అనిపిస్తాను. సో ఫర్ ఎనీబడి ద ఎగ్జాంపుల్ ఇస్ మీ. ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలియట్లేదు, పోయిన తర్వాత తెలుస్తుంది ఆ వాల్యూ, అండ్ ఇట్స్ టూ లేట్ ఫర్ దట్. దట్స్ రియలీ స్ట్రేంజ్ కదా? యా, ఇట్ ఈస్ స్ట్రేంజ్. యా, ఎందువల్ల అంటారు అంటే, ఇట్ డెంట్ హ్యాపెన్ అండి, టైం అలా కలవనివ్వాల అంతే. సో ఐ మీన్ ఐ వాజ్ మోర్ వరీడ్ అబౌట్ మై మదర్. అమ్మ గురించి ఎక్కువ ఆలోచించాం, కాకపోతే అమ్మని ప్రిపేర్ చేయాలి అనే దీని మీదే దట్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ద ఫైనల్ డేస్ వెళ్ళినాయి అనమాట. సో ఆ సైకాలజీలోనే ఉండిపోయాం ముగ్గురం, ఆల్ 3 brothers. బట్ అగైన్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఈ సిచ్యువేషన్లో మా నాన్నగారిని చూసుకుంది మా పెద్ద బ్రదర్ రాంప్రసాద్ అండ్ హిస్ వైఫ్ శోభ, అండ్ హిస్ మ్యాన్ ఫ్రైడే దానయ్య అని, వెంకటేష్ అని, ఈ 4-5 నిజంగా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో ఇంట్లో పెట్టుకుని ఒక ఫాదర్లోనో మదర్లోనో లేకపోతే ఫాదర్నో మదర్నో చూసుకునే రోజులు బాగా తక్కువ అయిపోయింది. వీడు ఎప్పుడు పోతాడో ఆస్తి ఎప్పుడు వస్తుందని చూసేవాళ్ళు ఎక్కువ. సో అలాంటిది వాళ్ళు చూసుకున్నారండి. దట్ ఈస్ వన్ రిగ్రెట్ ఐ హ్యావ్, ఐ కుడ్ నాట్. పెళ్ళి హడావిడిగా తొందరగా అయిపోయిందని ఒక ఫీలింగ్ వచ్చింది చాలా మందికి ఇండస్ట్రీలో. ఇస్ దట్ రైట్? నిజమా? నాకే వచ్చింది. ఎందుకు అలాగా అంటే అడగచ్చా, ఇఫ్ యూ డోంట్ మైండ్? నా ఫస్ట్ నుంచి మా అమ్మాయి, నేను, మా ఫ్యామిలీ అందరం కూడా చిన్న పెళ్లి చేద్దాం అనుకున్నాను. బికాస్ ఒక 10 years బ్యాక్ విలేజ్లో ఒక పెళ్లి చేసాం,
కజిన్స్ది, చాలా ముచ్చటేసింది నాకు. ఇది పెళ్ళి అంటే దిస్ ఇస్ సెలబ్రేషన్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. మా అమ్మాయికి అదే ఫీలింగ్ వచ్చింది. సో దెన్ వీ థాట్ అసలు ఎందుకు అందరినీ పిలవాలి, మనం కలిసి అంతా కలిపి 200 మంది ఉంటాం. ఈ 200 మంది కలవటానికి మనకు 10-15 సంవత్సరాలు పడుతుంది ఒకసారి కలవటానికి. ఆ కలిసినప్పుడు కూడా వీళ్ళని కాకుండా బయట చూసుకోవడం కరెక్ట్ కాదు. సో మనం అల్లరి చేస్తూ వీళ్ళిద్దరిని ఏడిపిస్తూ అక్కడ గొడవ చేసి సందడి చేస్తే ఐ వాంటెడ్ అ బిగ్ పార్టీ, పెళ్లి కంటే కూడా. అంటే మందు లేదు కానీ హ్యూజ్ సెలబ్రేషన్ లైక్ ఇన్ ద ఫ్యామిలీ, ఈ 200 పీపుల్లో. ఇది మళ్ళీ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, కొంతమంది పని లేని వాళ్ళు కొంతమంది చెప్పింది జగపతి బాబు దగ్గర డబ్బులు లేవు, పెళ్లి కూడా చేయలేడు, బ్యాంక్రప్ట్, అలా అన్నారు కొంతమంది. అలా అన్నారు అనుకున్నారు. దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. బట్ మై థింగ్ ఇస్, పెళ్లి బ్రహ్మాండంగా చేసి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళని సెట్ చేసుకునేలా చేయటం, దట్ ఈస్ ఇట్ ఈస్ అ పర్సనల్ మ్యాటర్, ఇట్స్ అ ఫ్యామిలీ థింగ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ దే ఆర్ సేయింగ్, దట్ ఈస్ నాట్ అట్ ఆల్. అండ్ మోర్ ఓవర్ మా అమ్మాయి కూడా పెద్ద పెళ్లి కావాలని అడగలేదు, మా అల్లుడు అడగలేదు. నోబడి వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో ఇట్ ఈస్ అవర్ విష్. అంటే నేను మళ్ళీ ఇప్పుడు రాములాగానే మాట్లాడుతాను, నేను ఇంతే, నా ఇష్టం. నా ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప నిర్మాత, ఫిల్మ్ మేకర్. జగపతి బాబు గారు ఏంటి? నేను నిర్మాత కాదు, ఫిల్మ్ మేకర్ కాదు. నాన్నగారు వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటికీ ఆయన సాంగ్స్, జగపతి బ్యానర్ సాంగ్స్ అంటే పిచ్చెక్కిపోతుంది అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, సమ్ టైమ్ బ్యాక్ ఏదో అంటే వెరీ సీరియస్ పోలీస్ ఆఫీసర్స్ పార్టీ ఇచ్చాను. వెరీ సీరియస్, దే ఆర్ నాట్ దట్ కైండ్ విల్ డ్రింక్ ఆర్ క్వైట్గా ఉన్నారు 12:31 వరకు. నాన్నగారు జగపతి పాటలు పెట్టిన తర్వాత లక్కీగా చిన్న వర్షం కూడా పట్ట మొదలెట్టింది. దాంతో చిట్టపట్ట చినుకులు అనే సాంగ్తో స్టార్ట్ చేసేపాటికి 6:30 వరకు డాన్స్ చేశారు పొద్దున. సో దట్ ఈస్ జగపతి బ్యానర్. సో ఆయన హీ మేడ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ హీ డెంట్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ దో, బికాస్ నేనే కాదండి, నన్ ఆఫ్ అస్ ఆర్ బిజినెస్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ, బిజినెస్ మైండెడ్. మైండ్ సెట్ అలా ఉండదు. అంటే అది తప్పని నేను అంటలేదు కానీ, బిజినెస్ డబ్బులు సంపాదించకూడదని నేను అంటలేదు కానీ, మేమందరం జస్ట్ అంటే లవింగ్ అండ్ ఫన్ అండ్ అట్లా ఉంటే బాగుంటుంది అనేది ఎక్కువ ఆయన నుంచే నా దగ్గరికి వచ్చింది. సో నేను అన్అఫిషియల్గా 2 సినిమాలు తీసి పోగొట్టాను డబ్బులు నా పేరు లేకుండానే. సో అట్లా ఐఎమ్ ఎ బ్యాడ్ ప్రొడ్యూసర్, ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ ప్రొడ్యూసర్, వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. అమ్మకి అసలు మీరు మాట ఇచ్చారు కదా సినిమా ఇండస్ట్రీలోకి రానని, ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశారే? అబద్ధం ఆడే. అది కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్. అప్పుడు నేను నిజంగానే ఉద్దేశం లేదు అసలు. ఐ వాజ్ 12 years old. అంటే అమ్మ భయం ఏంటంటే, సినిమాలో చేరితే ఒక 4-5 చేసుకుంటాడు, ఒకరితో సెటిల్ అవ్వడని అమ్మ భయం. అందరికీ ఇదే భయం ఉంటుంది ఏంటంటే అసలు అర్థం కాదు. సినిమా ఇండస్ట్రీ అనగానే వాట్ కెన్ ఐ డూ? నో నాట్ పర్టికులర్లీ టు డూ విత్ యూ. సినిమా ఇండస్ట్రీ అనగానే ముందు భయపడేది డబ్బులు రావని భయపడరు, ఇంకేదో భయపడరు, చెడిపోతారని భయపడతారు. ఎందుకు ఆ ఇంప్రెషన్ ఉంది? చెడిపోతారు కూడా. ద ఛాన్సెస్ ఆర్ చెడిపోవడానికి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే. ఇప్పుడు ఆ సైట్ కొట్టడం అనేది, మళ్ళీ వాళ్ళకి ఎట్లా దగ్గర అవ్వాలి, వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది, ఆ ప్రాసెస్ అనేది, ఈ ప్రాసెస్ అంతా సినిమా ఇండస్ట్రీలో ఇలా అయిపోతుంది. ఈజీ యాక్సెస్, సింపుల్ కదా. బాంబే నుంచి అమ్మాయి దిగుతుంది సడన్గా, బాబు మీ హీరోయిన్ సో అండ్ సో, హాయ్ అంటాం, షూటింగ్ చేసేయటం, ఈవినింగ్ హ్యావింగ్ కపుల్ ఆఫ్ డ్రింక్స్ ఆర్ సంథింగ్, ఇట్స్ ఓవర్ సో ఫాస్ట్ దట్ లింక్ అనేది, అండ్ వీఆర్ సో క్లోజ్. సమ్టైమ్స్ దర్ ఆర్ ఇంటిమేట్ సీన్స్, వీఆర్ గెటింగ్ క్లోజ్, ద ఎమోషనల్ సీన్స్, వీఆర్ గెటింగ్ క్లోజర్. సో అట్లా దగ్గర అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్, దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఓకే, దిస్ ఇస్ మై థింకింగ్. సో ఈ సిచ్యువేషన్లో సమ్టైమ్స్ యూ గెట్ క్యారీడ్ అవే. ఎందుకంటే ఆశకి అంత ఉండదు మనిషికి. ఒకటి ఉంటే రెండోది కావాలి, రెండోది ఉంటే మూడోది కావాలి. ఇప్పుడు కూడా మీరు క్యారెక్టర్ రోల్స్లో మిమ్మల్ని తీసుకోపోవడానికి ఒక కారణం మేము విన్నది, మీరు కోట్లు అడుగుతారు, డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేసేస్తున్నారు. నిజమా? నిజమైతే అపార్ట్మెంట్లో ఎందుకుంటే ఇల్లు అమ్మేసి. ఓహో, కన్వీనియన్స్ ఏమో అనుకో. అదేనండి, ఇప్పుడు అఫ్కోర్స్ ఐఎమ్ గెటింగ్ అంటే హీరోగా ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత వెన్ ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఎస్ రెమ్యునరేషన్స్ పెరిగినాయి తప్ప వీళ్ళు అనుకునేటట్టు 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అనేది ఇట్స్ అన్ ఇల్యూషన్. ఎందుకంటే ఐ నో వేర్ ఐ స్టాండ్. నేను ఎక్కడి వరకు ఉండాలి, ఏ లిమిట్లో ఉండాలి అనేది నాకు బాగా తెలుసు, ఎస్పెషలీ మనీ వరకు. అండ్ మనీ కోసం కక్కుర్తిపడి ఇన్ ద సెన్స్ సినిమాలో ఇబ్బంది పెట్టేసి ప్రొడ్యూసర్ని ఇట్లా చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు, అది రాదు కూడా, ఆ క్యారెక్టర్ రాదు. అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి
మీరు గ్యాంబుల్ చేస్తారంటారు, నిజమా? నేను ఒక్కడే దొరికాను అన్నిటికీ. సరే, గ్యాంబ్లింగ్ ఐ లైక్ అండి. ఇప్పుడు ఐఎమ్ అ గ్యాంబ్లర్ ఇన్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే అంతఃపురం చేయను, అనుకోకుండా రోజు చేయను, అటువంటి పిచ్చి పనులు చేయను. అవి పిచ్చి పనులు కాలేదు, మంచి పనులు అయినాయి ఫైనలీ. బట్ నాకు ఎప్పుడు ఎడ్జ్ ఇష్టం, గోయింగ్ టు ద ఎడ్జ్. ఇప్పుడు సపోజ్ మ్యాచ్ వస్తుందండి, క్రికెట్ మ్యాచ్. ఈజీగా ఒకవేళ నేను డబ్బులు పెట్టి గ్యాంబుల్ చేస్తున్నా, నేను ఈజీగా గెలిచేస్తుంటే నాకు నచ్చదు. నాకు ఆ ఎడ్జ్కి వెళ్ళాలి, అడ్రిలిన్ పంప్ అవ్వాల్సిందే నాకు. దట్ ఈస్ వై ఐ లైక్ గ్యాంబ్లింగ్. ఎస్, ఐ లైక్. ఐఎమ్ నాట్ సెయింగ్ నో, ఐ వోంట్ లై అబౌట్ ఇట్. బట్ మోర్ దెన్ దాట్, ఇప్పుడు నేను వేగస్ వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, నా కోట్లన్నీ దాంట్లో అవగొట్టాను అనేది స్టూపిడిటీ అండి. అన్ని కోట్లు నేను ఎప్పుడు మోయలేదు, నా దగ్గర ఎప్పుడు లేవు. ఆల్ దట్ ఈస్ అ లై. బట్ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద casinos బికాస్ ఐ లవ్ ద అట్మాస్ఫియర్. అక్కడ చూస్తూ ఉంటే అంటే అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు రొటేషన్ అవుతా ఉంటే వాళ్ళ మూడు ఐ రీడ్ ద లాట్ ఆఫ్ పీపుల్ అక్కడ. ఎందుకంటే మనిషి బుద్ధి తెలిసేది ప్యాకాట్లోనే గ్యాంబ్లింగ్లోనే. పోయినప్పుడు ఎలా ఉన్నాడు మనిషి అనేది అతన్ని బట్టి నేను క్యారెక్టర్ తీసుకుంటాను. ఎప్పుడు తృప్తి వస్తుంది మీకు? అంటే వెన్ విల్ యూ ఫీల్ టోటలీ నేను సాటిస్ఫై అయిపోయాను? ఐఎమ్ అ ప్రోడక్ట్. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ పీపుల్ నేను ఉన్నాను, నేను రెడీగా ఉన్నా. మీలో టాలెంట్ ఉంటే యూజ్ మీ అండ్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఇప్పుడు నేను పెద్ద సినిమాలే చేస్తున్నాను, అన్ని పెద్ద సినిమాలే చేస్తున్నాను. ఐఎమ్ నెక్స్ట్ టైం హోపింగ్ కదా, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సుకుమార్ ఎన్టీఆర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అగైన్. సో అది నాకు ఇప్పుడు ఎక్సైటింగ్గా ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో అట్లా సంథింగ్ ఎక్సైటింగ్ ఆల్ ద టైమ్ నాకు ఉంటే క్యారెక్టరైజేషన్, లెట్ ఇట్ బి 1 minute, లెట్ ఇట్ బి 1 hour, దట్ ఈస్ నాట్ మై పాయింట్. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్, ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ డూ లైక్ అంతఃపురం. దేవుడిని నమ్ముతారా మీరు? నాకు తెలియదు, నిజం చెప్పాలంటే. నాకు ఐ డోంట్ నో. ఐ వోంట్ సే నమ్మనో నమ్ముతాను, రెండు చెప్పలేను నేను. అండ్ నేనంటాను, అడిగితేనే వేస్తే దేవుడు ఎందుకు అవుతాడు, మనిషికి దేవుడికి తేడా ఏంటంటాను. మంచివాడినైతే అడగపోయినా వేస్తాడు, తన్ని కూడా అడగాల, తనకి కూడా లంచం ఇవ్వాలా అంటాను. సో బీబీఆర్ గారి థర్డ్ జనరేషన్ ఎవరన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారు లేదా? ఏమన్నా ఈ వయసులో నేను ఇంకేమన్నా చేసి ఇంకెవరన్నా పుడితే ఏమన్నా అవుతుంది. అలాంటి ఐడియాస్ ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అయితే ఎవరు లేరు నాకు తెలిసి. అండ్ దిస్ ఇస్ అనదర్ థింగ్, ఐ మీన్ జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ ఐఎమ్ సేయింగ్, లెగసీలు, ఈ ఇంటి పేరులు, ఈ కమ్మ కాపు, ఇవన్నీ నాకు అసలు అన్న కూడా అనవండి. బికాస్ నేనంటాను, పోయిన తర్వాత లెగసీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, హౌ డు యూ ఈవెన్ నో, హౌ డస్ ఇట్ మ్యాటర్? కరెక్ట్. ఇప్పుడు అర్జున్ ఉన్నాడు నా ఫ్రెండ్, సరదాగా ఏదో చెప్తా ఉన్నాడు, పెద్ద హనుమాన్ ఇది కడుతున్నాను, ఇంత పెద్దది, అసలు ప్రపంచంలోనే గొప్పది, అది ఇది, కింద అర్జున్ సర్జా అని పేరు రాసుకుంటాను. అదెందుకు అన్నా. నేను చచ్చిపోయిన తర్వాత నన్ను గుర్తుండాలి కదా అంటాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత గుర్తుంటే ఏంటి, గుర్తు లేకపోతే ఏంటంట? హౌ డస్ ఇట్ మ్యాటర్? యు ఆర్ గాన్. అంటే సెల్ఫ్, ఇక ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని ఇది గొడవ తప్ప. సో వాట్ ఐఎమ్ సేయింగ్, నాకు చాలా మంది అన్నారు ఇట కొడుకు లేడు, వారసుడు లేడు. సో వాట్, అయిపోతుంది. వీరమాచినేని ఫ్యామిలీ ఇక్కడతో మా నాన్నగారి ఫ్యామిలీ అయిపోతుంది. సో వాట్, ఏమవుతుంది అయిపోతే. దిస్ ఇస్ వాట్ ఐ కీప్ ఆర్గ్యూయింగ్. సో చాలా మంది ఒప్పుకోరు వాట్ ఐసే. మళ్ళీ ఇదొక ఊరిని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా అమ్మాయి ఎవరో ఫారిన్ తెల్లని చేసుకుంటుందని చెప్పి కొంతమంది కమ్మోళ్ళు, సపోజ్ టు బి కమ్మోళ్ళు, ఇంత పెద్ద కమ్మ ఫ్యామిలీ, వీరమాచినేని ఫ్యామిలీ అంటే 4 ఫ్యామిలీలో గొప్ప ఫ్యామిలీ అది. అటువంటిది ఒక తెల్లాడు సచ్చినాడు, ఆ సచ్చినాడుని చేసుకుంటాందా అనేది ఒక టాపిక్. ఇది పక్కన పెడితే రెండోది ఏంటి, ఆడిని ఎట్టాగొట్ట అక్కడ మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ ప్లాన్ చేసి ఆడిని అరెస్ట్ చేయించేసి ఫైనల్గా లైఫ్లో బయటికి రాకుండా చేద్దామని కొంతమంది కుట్ర. నిజమా? దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్. ఎంత వెనకబడి ఉన్నారు, ఇంకా అలా ఆలోచిస్తున్నారు ఏంటి. నేను ఆడికి చెప్పా, నువ్వు ఎదో ఆలోచనలు ఎదో పనులు చేయి, మాకు నువ్వు ఆ పని చేస్తే నా లైఫ్ అంతా ఆయన బయటికి ఎట్లా తీసుకురావాలి, నేను చావాలి. మా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, మీకెందుకయ్యా మధ్యలో, మాకు లేని గొడవ మీకెందుకు. సో వై ఆర్ యూ పీపుల్ స్టక్ లైక్ దిస్? ఏంటి కమ్మ, మనం ఏమైనా పుట్టించామా దీన్ని? మన కులం అది, మన ఏదో వీఆర్ నాట్ గాడ్ ఫాదర్స్ ఫర్ దిస్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా అంటే హైదరాబాద్ నాది కాదు, ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్, దట్స్ ఆల్.
మళ్ళీ హైదరాబాద్ ఏమనంటే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? సంబంధం ఉందా అసలు? See, this is the way people are thinking. I cannot handle that. That's why I don't meet people. ఇట్లా మాట్లాడుతుంటే నేనేం చేయను. ఇట్స్ బీన్ అంటే ఒక అన్ఫోల్డింగ్ లా అనిపిస్తుంది మీతో ఇవాళ మాట్లాడడం. నాకు కూడా వీ నెవర్ న్యూ యూ లైక్ దిస్. మాకు ఇలా అంటే మీరు హీరోగా తెలుసు, కొన్ని ఇంటర్వ్యూలు చేశాం కూడా, బట్ ఈ రోజు ఇవాళ మీరు మీ అంతరంగాన్ని ఓపెన్ చేసి ఇలాగా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ జగపతి గారు. అబ్సల్యూట్ డిలైట్ అండ్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.